ఈసారి మరొక సరికొత్త ఫజిల్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఆధారాలతో పదాలు. కాలం అంటే సమయం. దీన్ని అనువదించి అర్థవంతమైన పదం తయారు చేయండి. ఇది మనం ఈసారి తీసుకున్నటువంటి ఫజిల్. ఈ ఫజిల్‌లో ఏ ప్రశ్నలుంటాయో ఒకసారి గమనించండి. మొదటి ప్రశ్నను చూడండి. జే ఇన్వర్టెడ్ కామాస్‌లో 60 నిమిషాలు అని ఉంది. ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్నటువంటి పదం కాలం లేదా సమయానికి సంబంధించిన పదం. ఈ పదాన్ని మీరు ట్రాన్స్‌లేట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి చూద్దాం. 60 నిమిషాలకు సరిపోయే మరొక పదం గంట. ఇప్పుడు ఈ రెండిటిని కలుపుదాం. జే గంట. ఒక కొత్త పదం తయారయింది కదూ! ఇంక ఈ ఫజిలంతా కూడా ఇదే విధంగా నడుస్తుంది. మరి రెండవ ప్రశ్నను చూద్దాం. పరి ఇన్వర్టెడ్ కామాస్‌లో 7 రోజులు అని ఉంది. ఇప్పుడు మీరు అనువదించాల్సిన పదమేంటో తెలుసు కదా! ఏ పదాన్ని మీరు అనువదించాలి? 7 రోజులు అనే పదాన్ని మీరు అనువదించవలసి ఉంటుంది. అంటే ట్రాన్స్‌లేట్ చేయవలసి ఉంటుంది. 7 రోజులకు సరిపోయే పదం ఏదైనా ఉంది అంటే వారం. 7 రోజులను మనం ఏమంటాం? వారం అంటాం. ఈ 2 పదాలను కలిపినట్లయితే ఒక కొత్త పదం తయారవుతుంది. అదేమిటో చూడండి. పరివారం. ప్రశ్నను చూద్దాం. ప్రతి ఇన్వర్టెడ్ కామాస్‌లో 15 రోజులు. మీరు ట్రాన్స్‌లేట్ చేయవలసిన పదమేంటి? 15 రోజులు. 15 రోజులకు సరిపోయే పదమేంటో మీరు చెప్పగలరేమో ప్రయత్నించండి. పక్షం. పక్షం అంటే 15 రోజులు. ఇప్పుడు ఈ 2 పదాలను కలిపి ఒక కొత్త పదాన్ని తయారు చేద్దాం. ప్రతిపక్షం. మరొక ప్రశ్నను చూసేద్దాం. కై ఇన్వర్టెడ్ కామాస్‌లో 7 రోజులు అని ఉంది. మరి మీరు ఏ పదాన్ని ట్రాన్స్‌లేట్ చేయాలో తెలుసు కదా! 7 రోజులు. ఈ 7 రోజులకు సరిపోయే పదం ఏదైనా ఉందే అంటే ఆ పదం వారం. 7 రోజులను మనం ఏమని పిలుస్తాం? వారమని పిలుస్తాం. మరి ఈ 2 పదాలను కలిపినట్లయితే కైవారం అనే కొత్త పదం తయారయింది. మరొక ప్రశ్నను చూద్దాం. స ఇన్వర్టెడ్ కామాస్‌లో 30 రోజులు. ఇప్పుడు మనం ఏ పదాన్ని అనువదించాలి? 30 రోజులనే పదాన్ని అనువదించాలి. ఇక్కడ మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. 30 రోజులకు సరిపోయే పదమేదైనా ఉంది అంటే తప్పకుండా ఉంది. 30 రోజులను ఈ పదానికి మనం ఏ పదాన్ని రీప్లేస్ చేయొచ్చు? మాసం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 పదాలను కలిపి కొత్త పదాన్ని తయారు చేద్దామా? సమాసం. మరొక ప్రశ్నను చూసేయండి. 30 రోజులు అనే పదం ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉంది. దీన్ని మనం ట్రాన్స్‌లేట్ చేయాలి. 30 రోజులకు సరిపోయే సరైన పదం ఏమొస్తుందో మీరు చెప్పగలరేమో ప్రయత్నించండి. నెల. ఈ 2 పదాలను కలిపి కొత్త పదాన్ని తయారు చేస్తామా? నెలవంక. సరేనా? మరొక ప్రశ్నను చూసే ప్రయత్నం చేద్దాం. అను ఇన్వర్టెడ్ కామాస్‌లో 24 గంటలు ఉంది.
మరి ఈ పదాన్ని మీరు ట్రాన్స్‌లేట్ చేయాలి. 24 గంటలకు సరిపోయే పదమేదైనా ఉంది అంటే చూడండి. దినం. 24 గంటలను మరోలా చెప్పాలి అంటే దినం అంటే ఒక రోజు అని చెప్పాలి. మరి ఈ 2 పదాలను కలిపినట్లయితే ఏ పదం తయారవుతుంది? అనుదినం. తరువాత ఈ ఫజిల్‌లో మీకోసం 2 ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. అదేంటో స్క్రీన్‌పై చూడండి. ఇన్వర్టెడ్ కామాస్‌లో 4 వారాలు తర్వాత అని ఉంది. దీన్ని మీరు ట్రాన్స్‌లేట్ చేసి కొత్త పదం తయారు చేయండి. కామెంట్‌లో కూడా తెలుపండి. దీంతో పాటే మరొక ప్రశ్నను కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాలు. ఈ పదాన్ని ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉంచడం చేశాను. దీనికి సరిపోయే పదాన్ని మీరు ట్రాన్స్‌లేట్ చేసి కొత్త పదాన్ని తయారు చేయండి. అదే విధంగా కామెంట్‌లో కూడా తెలియచేయండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు.